గుడి దగ్గర అయితే కూర్చున్నాము. ఆచారం అయితే ఉంది మామ. ఎవరు ఇట్ట కాయని అందరికీ హాయ్ మామ. మొన్న అయితే హైదరాబాద్ పోయి వచ్చినా కదా. సో ఫస్ట్ డే ఎలా గడిచిందని చెప్పి గ్లింపేజ్ అయితే రికార్డ్ చేసి పెట్టాం మామ, చూసేసేయండి. ఫస్ట్ డే అంటే సాటర్డే వచ్చేసి గుళ్ళు తిరిగాము ఫిక్స్ అయినాం మామ. ఫస్ట్ వచ్చేసి మినీ తిరుపతి. ఇదైతే మనకి బంజారా హిల్స్లో అయితే ఉంటుంది మామ. సో అక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకునేసాను. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది అనమాట. కాసేపు కూర్చుందామని గుడి దగ్గర అయితే కూర్చున్నాము. నెక్స్ట్ అయితే పెద్దమ్మ గుడికి అయితే వెళ్దాం అనుకున్నాం. దాని తర్వాత కేబిహెచ్పిలో ఉందాం అనమాట షాపింగ్. అక్కడికైతే వెళ్ళిపోతాము. ఈ మినీ తిరుపతి మెయింటెనెన్స్ వచ్చేసి మనకి తిరుపతిలోనే కదా. సో వాళ్ళైతే మెయింటైన్ చేస్తారన్నమాట. మొత్తం టెంపుల్ది బ్రహ్మోత్సవాలు మొత్తం వాళ్ళే మెయింటైన్ చేస్తారన్నమాట. ఇప్పుడే పెద్దమ్మ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇది జస్ట్ ఒక 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇంకా టీటీడీ నుండి మొత్తానికైతే గుడికాడికి వచ్చేసాము. ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోదాము. మర్చిపోతాను. పెద్దమ్మ గుడిలో ఒక ఆచారం అయితే ఉంది మామ. ఎవరు ఇట్ట కాయని పెట్టి మనకు మనసులో ఒకటి అనుకొని అది కాయ నిలబెడితే, అది ఒకవేళ కాయనగా నిలబడితే అప్పుడు మనము ఏదనుకున్నా జరుగుతున్నట్టు అని మామ. ఇక్కడ అందుకని చెప్పి ఇక్కడ పెడుతున్నారు. ఈ పెద్దమ్మ గుడికి అయితే మనకు క్రికెటర్స్ నుండి సెలబ్రిటీస్ నుండి అందరూ అయితే వస్తారు మామ. సో ఇది ఒక ఫేమస్ టెంపుల్ అనమాట. సో నేనైతే ఇది రెండోసారి మామ రావడం. అయితే ఫస్ట్ సారి అయితే లాస్ట్ ఇయర్ మేలో వచ్చాము మామ. బోనాలు అప్పుడైతే ఈ గుడి మంచిగా సెలబ్రేషన్ చేస్తారనమాట. అది అప్పుడు ఇంకా మంచిగా ఉంటుంది అనమాట. ఎవ్రీ సాటర్డే ఇలాగైతే రష్గా ఉంటుంది. ఇక్కడ కూడా అయితే దర్శనం అయిపోయింది. ఇక్కడ నెక్స్ట్ బయలుదేరేసి చెన్నై షాపింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ ఒక శారీ తీసుకోవాలి. తర్వాత ఇంకా మళ్ళీ ఫుడ్ కూడా తినలేదు కాబట్టి తినేసి తర్వాత షాపింగ్ అయితే వెళ్దాము. అక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడైతే ఫుల్ రేట్లు అయితే పగిలిపోతాయి అనమాట. మనము ఎలాగో కేపీహెచ్పి వెళ్తున్నాం కాబట్టి అక్కడ తినేద్దాం వెళ్ళేసి. ప్రస్తుతానికైతే మనము పెద్దమ్మ గుడి మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుండి కేపీహెచ్పి అయితే వెళ్తున్నాము. ఎండలు అయితే ఒక రకంగా మండిపోతున్నాయి. చూడవచ్చు మీరు స్వెట్ ఎలా వస్తుంది అన్నది. అది ఇక్కడ నుండి కేపీహెచ్పి అయితే 2 స్టాపులు మారాలన్నమాట. అమీర్పేటకి వెళ్ళేసి అక్కడ మనము రెడ్ లైన్ షిఫ్ట్ అవ్వాలి. సో అది అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాము ఏమో నాకు ఏమి. చెన్నై షాపింగ్ మాల్ కేపీహెచ్పిది. ఇక్కడ చూడాలి రేట్ ఎట్లుంటాయో, ఎంత పడుతుందో అని చెప్పేసి. నాకు తెలిసి లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ వచ్చినప్పుడు ఎక్కడ తీసుకున్నాను. చూద్దాం ఎంత రేట్ వేస్తాడో ఏమైనా ఉంటుందా అని. ఇక్కడైతే మనం నెక్సెస్ మాల్లో ఉన్నాము. ఇక్కడ ఆల్రెడీ ఫుడ్ అయితే తినేసి శారీ అయితే కొనుక్కోలేదు. రేపు అయితే కొనుక్కోవాలి. సో ఇక్కడైతే యాంటిక్స్ పీస్ ఉంటే అక్కడ చూడడానికి వచ్చాము. ఏదో డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట అన్నీ. ఏదే నా రేట్ తీసే గుండె ఆగిపోతుంది నీకు. 7,000 ఎంత చూడు. 15,000 అమ్మా. 15,000. తర్వాత మాల్ నుండి బయటకు వచ్చేప్పటికి ఈవినింగ్ ఒక 5 అయితే అయింది మామ. సో తర్వాత హైదరాబాద్ వచ్చాము కాబట్టి చార్మినార్ అయితే వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళాము. అక్కడ కూడా అంతే మామ. ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి. ఇక తెలిసిందే కదా. కాక నేను వెళ్ళింది వీకెండ్లో కాబట్టి జనాలు అయితే ఓవర్ లెవెల్లో ఉన్నారు మామ. అసలు సందుగూడలో కాలబెట్టనికి. సో అలాగే ఇక 2 ఫోటోలు తీసుకొని అయితే అక్కడి నుండి రూమ్కి అయితే వచ్చేసాను మామ. సో ఇలా ఒక ఫస్ట్ డే అయితే ఫినిష్ చేశాను. నైట్లో అయితే పొద్దున లేసేసి మనకి సాంబార్ ఇడ్లీ తర్వాత పూరి అయితే తినేసి మళ్ళీ షాపింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము మా కేపీహెచ్పి కాడికి. ఎందుకంటే ఈరోజు మా ఫ్రెండ్ వచ్చింది కాబట్టి శారీ సెలెక్ట్ చేయడానికి. సో ½ అన్ అవర్లో అయితే అయిపోయింది. తర్వాత మా ఇంకో ఫ్రెండ్ వచ్చాడు మామ. వాడితో ఇక బిర్యానీ తినాలి కాబట్టి హైదరాబాద్ వచ్చిన తర్వాత వాడికి వెళ్ళి ఒక ప్లేటు వాడు కూడా తినేసాము. అలాగా తిన్న తర్వాత దానికి డిఎల్ఎఫ్ తర్వాత నానక్రామ్గూడలో అలాగా ఒక 10 అర్ధగంట సేపు తిరిగేసాం మామ.
1 ఇయర్ అయిపోయింది కాబట్టి అలాగా పీజీలో కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం మామ. సో, ఇలాగైతే నా హైదరాబాద్ ట్రిప్ అయితే ఫినిష్ అయిపోయింది మామ. ఎంజాయ్. పండగకు అబ్బా! అదే 6.